పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం చదువుకుందాం. మరియు ఒకడు తన భార్యను త్యాజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైనను తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా అలాగో జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన వేటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కనులెత్తి చూడుము. నీతో ఒకడు సైనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉండినట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీవు వ్యభిచారము చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. కావున వానలు కురియకయ మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యము గలదు. సిగ్గు పడనొల్లకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొర్రపెట్టుచుండగా ఆయన నిత్యము కోపించిన నిరంతరము కోపము చూపున అని నీవనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. మరియు రాజైన యోషీయా దినములలో యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇశ్రాయేలు చెయ్యు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకిని పచ్చని ప్రతి చెట్టు క్రిందకిని పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతుకురాలుగా ఆమె సహోదరి అయిన యోధా దాన్ని చూచెను. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పారిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతుకురాలకు ఆమె సహోదరి అయిన యోధా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరిచెను. ఎంతగా జరిగినను విశ్వాసఘాతుకురాలకు ఆమె సహోదరి అయిన యోధా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాలేదు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాగా విశ్వాసఘాతుకురాలకు యోధా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషిని అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణియగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. నీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించేవాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపగా ప్రతి పచ్చని చెట్టు క్రిందను అన్యులతోనూ కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయినా నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరిగాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించెదను. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మేము నేలుదురు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇక చెప్పరు. అది వారి మనసులోనికి రాదు. దానిని జ్ఞాపకం చేసుకొనరు. ఇది పోయినందుకు చింతపడదు. ఇక మీదట దాన్ని చెయ్యరాదు. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీయు తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యోధా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశములో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. నేను బిడ్డలలో నిన్నెట్లా ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లా నీకిచ్చేదని అనుకొంటిని. నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను మానవును అనుకొంటివి కదా.
అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతుకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతుకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. చెట్లు లేని మెట్టెల మీద ఒక స్వరము వినబడుచున్నది, ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచిన దానిని బట్టి ఇశ్రాయేలీయులు చెయ్యు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. భ్రష్టులై బిడ్డలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడివై యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అయినను మా బాల్యము నుండి లజ్జకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేయుచున్నది. సిగ్గునొందిన వారమై సాగిలపడదుము రండి. మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనము మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఇంతటితో ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.